హైదరాబాద్లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగిందండి. ఓ 40 ఏళ్ల మహిళ ఫ్రిడ్జ్ డోర్ పట్టుకుని షాక్‌కి గురై చనిపోయింది. సో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఒకవేళ ఇంట్లో గాని ఫ్రిడ్జ్ ఉంటే ఈ 5 జాగ్రత్తలైతే తప్పనిసరిగా తీసుకోండి. ఫస్ట్ ఏంటంటే సరైన ఎర్తింగ్ ఉందో లేదో చెక్ చేయండి. ఇంట్లో ఎలక్ట్రికల్ సిస్టమ్‌లో ప్రాపర్ ఎర్తింగ్ ఉందో లేదో ఎలక్ట్రీషియన్‌ని పిలిపించి చెక్ చేయించండి. ఈ హైదరాబాద్ ఇన్సిడెంట్‌లో ప్రాపర్ ఎర్తింగ్ లేకపోవడమే మహిళ మరణానికి కారణం అని చెప్పి తెలిసిందనమాట. సో ఇక రెండో జాగ్రత్త ఏంటంటే ప్లగ్, వైర్ల పరిస్థితి రెగ్యులర్‌గా చెక్ చేయండి. పవర్ కార్డ్ గానీ, ప్లగ్ గానీ వదులుగా ఉన్నా గానీ, అదేమైనా డ్యామేజ్ అయినా గానీ వాటిని వెంటనే మార్చాలి. ఇక మూడోదేంటంటే తడి చేతులతో ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్‌ని తాకొద్దండి. ఫ్రిడ్జ్ చుట్టూ నీరు గానీ చేరిందా, నీరు చేరకుండా చూసుకోవాలి. ఫ్రిడ్జ్‌ని క్లీన్ చేసే ముందు ప్లగ్ తీసివేసి క్లీన్ చేయడం మంచిది. ఇక నాలుగోదేంటంటే సరైన వోల్టేజ్ ఉన్న సాకెట్‌ని మాత్రమే ఉపయోగించండి. యూజువల్‌గా హెవీ డ్యూటీ ఎక్స్టెన్షన్ కేబుల్స్ అనేవి వస్తాయి. అవి వాడడం మంచిది. నార్మల్ ఎక్స్టెన్షన్ కేబుల్స్‌తో ఎలక్ట్రికల్ షాక్ తగిలే అవకాశం అనేది ఎక్కువ అనమాట. ఇక ఐదోదేంటంటే సంవత్సరానికి ఒకసారి సర్వీసింగ్ చేయించండి. ప్రతి సంవత్సరం ఒక క్వాలిఫైడ్ టెక్నీషియన్ని పిలిపించి ప్రాపర్ సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది. ఇలాగానే చేస్తే ఈ 5 జాగ్రత్తలు పాటిస్తే ఇటువంటి ప్రివెంట్ చేయగలిగే ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. థాంక్ యూ.